అలాంటి భగవత్పాదాచార్యుల వారు నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ ఉదయం గురువు గారు మాట్లాడేటప్పుడు స్వామివారు 8వ ఏట వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కాస్త ఓ చిన్న నాటకంలాగా ఆడి గురువుగారిని వెతుక్కుంటూ 8 ఏళ్ల పిల్లవాడు ఒంటరిగా కాలడిలో మొదలుపెట్టినటువంటి ప్రయాణము ఆగకుండా ఆయన గురువు కోసం 2000 కిలోమీటర్లు నడుచుకుంటూ ఓంకారేశ్వర క్షేత్రానికి వెళ్ళారు. 2000 కిలోమీటర్లు. మనకేమి స్వామివారు ఇవి లేవు. 2000 కిలోమీటర్లు 8 ఏళ్ల పిల్లవాడు గురువు కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు అంటే ఆయనకి ఎంత జ్ఞానం అప్పటికే ఉండుండాలి. కాబట్టి అలాంటి మహనీయుడి యొక్క చరిత్ర మనం ఎంత వింటున్నా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఒక ఆశ్చర్యమే. శంకర భగవత్పాదాచార్యుల వారి జీవిత చరిత్ర ప్రతి ఘట్టము ఒక ఆశ్చర్యం. ఆయనకి నిప్పు మీద నియంత్రణ, గాలి మీద నియంత్రణ, ఆకాశం మీద నియంత్రణ, వాయువు మీద నియంత్రణ, పృథివీ మీద నియంత్రణ, అన్ని చోట్ల ఆయన ఎక్కడ ఎలా అద్భుతమైన శక్తుల్ని చూపించారు అనేది మనకు తెలుస్తుంది. ఓ నర్మదా నదిని చిన్న కమండలంలో పట్టుకొని దాన్ని బంధించి అక్కడ వేశారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక కమండలంలోకి నదిని తీసుకొని వచ్చి పెట్టిపోని అహంకారంతో ఆయన నది జాగ్రత్త అనలేదు. మళ్ళీ వదిలిపెట్టి నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం. ఎవరనగలరండి ఆ మాట? అంత బంధించగలిగిన మహాత్ముడు మళ్ళీ భక్తితో వినమ్రతతో ప్రార్థన చేశారు. కాబట్టి శంకరాచార్యుల వారు ఏ రాష్ట్రం నుంచి మనం పిలిచినా అయ్యో మా రాష్ట్రంలో శంకరాచార్యుల వారు వచ్చి ఇది చేశారండి, మేము ఉజ్జయిని వెళ్ళామనుకోండి, ఓంకారేశ్వరంలో శంకరాచార్యుల వారు గురువు గారిని కలిశారు, కాశీలో భాష్యాలు రాశారు, ఎక్కడో హిమాలయాల్లో అక్కడ మనకి అద్భుతంగా ఉత్తరాఖండ్లో ఇదిగోండి ఇక్కడ వ్యాసుల వారితో చర్చ చేశారండి, ఇదిగో ఇక్కడ సరస్వతి అమ్మవారితో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు, ఇదిగో శృంగేరిలో పీఠం పెట్టారు, తూర్పున వస్తే గోవర్ధన పీఠాన్ని పెట్టారు, పశ్చిమానికి వెళ్తే మాకు అక్కడ అద్భుతమైనటువంటి పీఠం ద్వారకలో ఏర్పాటు చేశారు అని ఏ రాష్ట్రానికి ఇంకొక గురువుకి లేదమ్మా. అది ఇంకా ఏ గురువుకి లేదు. ఇది ఉన్నటువంటి గురువు ఏకైక గురువు సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే. ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ కుటుంబాన్ని కదిలించినా ఇక్కడికి శంకరాచార్యులు వారు వచ్చారు, ఈ గుడిని ఉద్ధరించారు, ఈ ప్రాంతాన్ని ఉద్ధరించారు, మమ్మల్ని అందరినీ చక్కగా భక్తి జ్ఞాన మార్గాలలో తీసుకొని ప్రతిష్ఠ చేశారు, మా కర్మల్ని మేము ఎలా ఆచరించుకోవాలనే విషయాన్ని తెలియపరిచారు అంటారు. ఈ కీర్తి కానీ, ఈ యశశ్చంద్రికలు కానీ ఇంకొక గురువుకి ప్రపంచంలో ఎక్కడా లేవు. అంత తిరిగి అంత చేసినటువంటి యశశ్చంద్రికలు ఉన్నటువంటి గురువు, ఏకైక గురువు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే. కాబట్టి అలాంటి శంకర జయంతిని మనం రేపు చేసుకోబోతున్నాం. అద్భుతమైనటువంటి స్ఫటిక శివలింగాలు, చాలా విశేషం. అసలు రేపు వేదికంతా నిండిపోతుంది. ఇందులో విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గురువు గారు సర్వజ్ఞ పీఠాన్ని శంకరులు అధిరోహించినప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఏమిటి, ఏ స్థితిలో ఆయన సర్వజ్ఞ శంకరుడయ్యాడు అనే విషయాన్ని రేపు గురువు గారు మనకి చెప్పబోతున్నారు. సర్వజ్ఞ శంకరుడి విషయం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాశ్మీరంలోంచి సంబంధించిన 200 మంది కుటుంబాలు అక్కడి నుంచి ఎళ్ళగొడితే హైదరాబాద్లో ఉన్నారు. 89-90లో జరిగిన ఎక్సోడస్లో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబాలు కూడా 9వ తారీఖు నాడు 200 కుటుంబాలు మన దగ్గరకు వచ్చి ఇక్కడ మనతో పాటు కలిసి పరమేశ్వరుడికి ఆ రోజు సోమవారం అయింది అభిషేకం చేసుకొని ఆ కాశ్మీరీ ప్రజలందరూ కూడా ఇక్కడ మన వేదికని పంచుకోబోతున్నారు శంకర జయంతి సందర్భాలలో 9వ తారీఖు నాడు. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం, వాళ్ళందరినీ కూడా